ఇన్ని ఇడ్లీ తింటే నేను ఆడ సన్నగయ్యేదా మా అమ్మకి చెప్పినా ఏందో. కాంతార సినిమా చూసేసా, చికెన్ బిర్యానీ లేపేసా, నెల్లూరులో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో నాన్ వెజ్ పెడతారని తెలిసిందా. నేరుగా పసుపు పండేసుకుని పిఎస్ఆర్ కన్వెన్షన్ కి వెళ్ళిపోతే చల్లగా బాదం పాలు, తోకరయ్య, మటన్ కీమా బాల్స్ పెట్టినారో తినేస్తే ఎందుకో మటన్ కీమా బాల్స్ నచ్చనే నచ్చదు. రిసెప్షన్ హాల్ లో కూడా పోకుండా నేరుగా వచ్చి ప్లేట్ ఎత్తుకుని క్యూలో నిల్చుకునేస్తే యాడ ఎక్కువ మంది జనాలు వచ్చేస్తారనేసి ఏమేం పెట్టినారో తెలిసినా వేడి వేడిగా వడలు, దాంట్లోకి చికెన్ గ్రేవీ, సెట్ దోశ, దాంట్లోకి పాయ. ఇక అందరి కళ్ళు ఆ మటన్ బిర్యానీ పైన. చెప్తా ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా. వస్తా ఉంటే మీకే అట్టుంటే ఇంక తినేవాడికి నాకెట్టుంటదా. ఈ రోజు ఫుల్ గా ఒక పట్టు పట్టేయాలని డిసైడ్ అయిపోయా. ఇక గోంగూర మటన్, ఎగ్ సెమీ గ్రేవీ, రొయ్యల ఫ్రై, చికెన్ కడాయి ఫ్రై పెట్టినారు. మొదలెడదామా అని నా పొట్టను అడగంగానే పద చూసుకుందా చెప్పిందా. ఇంకా అసలు ఆగతామా, ఫుల్ గా ఒక్కొక్కటి లేపేసా. ఈ ఫంక్షన్ లోకి ఇంకో మెయిన్ అట్రాక్షన్ వచ్చి బొమ్మిడాయల చేపల పులుసు, రాగి సంగటి ముద్దండి. సంగటి ముద్దలోకి బాగా నెయ్యి పోసినారండి. ఆ పులుసులోకి బాగా కలుపుకొని తింటా అంటే సరిగ్గుంది. పైనాపిల్ స్వీట్ ఉందండి. కేక్ అసలు ఎన్ని రకాల స్వీట్లు ఉంటాయి అన్ని ప్లేట్లోకి వేసుకొని అన్ని లేపేసా. వెజ్ వాళ్ళకి వెజ్ మటన్ బిర్యానీ, మష్రూమ్ కాజు ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, టమాటో పప్పు, ఇంకా చాలానే పెట్టినారు. నెల్లూరులో ఇంత పెద్ద ఫంక్షన్ కి ఇంత గ్రాండ్ గా క్యాటరింగ్ చేసింది ఎవరో తెలుసా? రాఘవేంద్ర క్యాటరింగ్ వాళ్ళండి. వెజ్ ఫంక్షన్ అయినా నాన్ వెజ్ ఫంక్షన్ అయినా ఎంత పెద్ద ఫంక్షన్ అయినా వీళ్ళు చేసినంత బాగా ఇంకెవరు చేయలేరండి. 40 ఏళ్లకు పైగా ఉందండి ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఫీల్డ్. రాఘవేంద్ర క్యాటరింగ్ వల్ల నెంబర్ నేను స్క్రీన్ పైన ఇచ్చినాను, సేవ్ చేసుకోండి. మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.